దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. మీ అందరికీ ప్రైజ్ లార్డ్. గత వారమంతా కూడా దేవుడు మనల్ని కాపాడి రక్షించి తన మేలుల చేత నింపి మనందరిని ఆశీర్వదించి తన ఆలయంలో మరి మనందరిని నడిపించినందుకు యేసుక్రీస్తు నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. దేవుని నామానికి స్తోత్రం. దేవుడు చేసిన మేలులు మనం జ్ఞాపకం చేసుకొని ఆయనకు మనం కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లించాలి. సరే, దేవుని యొక్క వాక్యంలో మనం వెళదాము. దేవుడు చేసిన మేలుల కోసము దేవుని వాక్యం కొన్ని మనం చూసుకుందాం. మనకు మేలు కలుగునట్టుగా మరి దేవుని వాక్యం మనం చూసుకుందాం. ఇక్కడ అబ్రహాముకు దేవుడు ఎన్నో మేలులు చేసిండు కదా. ఇందాక ఆదికాండం 12వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే చదువుకున్నాము. అబ్రహాము తేరా యొక్క కుమారుని ఎన్నుకొనబడిన కుటుంబం యొక్క తండ్రి. ఈయన విశ్వాసములకు యొక్క తండ్రి అనబడుచున్నాడు. లోబడుటకు దేవుని పిలుపులకు తల వంచి కుటుంబమునకు స్నేహితులను విడిచి పెట్టినవాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. మరి అబ్రహాము లోతునకు ఎన్నుకొని స్వతంత్రంగా ఇచ్చినవాడు. లోతైతే ఏదైతే ఎన్నుకున్నాడో స్వతంత్రంగా తన ఆశించకుండా లోతుకి ఇచ్చేసిండు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. అలాంటి మంచి మనసు కలిగిన ఈ యొక్క అబ్రహాం వీరుడు, బందిపోటు రాజును ఓడించినవాడు అబ్రహామును. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. దానకర్త మెల్కీషెదెకునకు 10వ భాగం ఇచ్చినవాడు. దేవుని నామానికి స్తోత్రం. మొట్టమొదటి నిజమే, అబ్రహాము 10వ భాగం ఇచ్చినట్టుగా దేవుని యొక్క వాక్యం మనం చూస్తూ ఉన్నాం. ఇందాక కూడా మనం అందరం 10వ భాగాలు పంటలో కానీ, పొలంలో కానీ, కూరగాయలో కానీ, గొర్రెలలో, మేకలలో, ఎడ్లలో అన్నిట్లో కూడా 10వ భాగము మరి అబ్రహాము తీసి ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని నామానికి స్తోత్రం. అబ్రహాం పట్ల చేసిన మేలుకు మరి దేవుడు ఎంతగానో ఆశీర్వదించిండండి. అబ్రహామును మరి చేసిన మేలుకు బహుమానంగా ఆశించనివాడు. ఇదిగో నేను ఇది ఇచ్చినా, ఇది చేసినా, నువ్వు నాకు ఇది చెయ్యి ప్రభు అని అబ్రహాము ఆశించలేదు కదా అండి. అట్లా మనం ఉండాలి. ఏది ఇచ్చినా నేను అనుకుంటా నా ఉన్నయన్నీ యేసయ్య ఇచ్చినయే కదండి. అన్నీ యేసయ్య ఇచ్చినయే, ఏది నాది కాదు. ఆయన ఇచ్చినవి ఆయనకి ఇవ్వడానికి మనం వెనకంచనం ఎందుకు వేయాలి అని ఈ అబ్రహాము కూడా చేసిన మేలుకు ఆయన తిరిగి ఆశించలేదు. నాకేదో బహుమానం వస్తుందని ఆయన ఆశించలేదు. ఆ మేలు దేవుడు తనను బహుగా ఆశీర్వదించిండు అబ్రహాము చాలా ప్రార్థన పరుడు. ప్రార్థన లేనిదైనే ఉండేవాడు కాదు. మనమన్న అప్పుడప్పుడన్న ప్రార్థనలు మరుస్తాం, కానీ అబ్రహాము కష్టాలలో, బాధలలో, ఇరుకులో, ఇబ్బందులో, సమస్యలలో అన్నిట్లో కూడా ఆయన ప్రార్థన పరుడు. ఈ యొక్క అబ్రహాము విశ్వాసంలో సాధన చేసిన వాడు. ఆయన విశ్వాసము అంటే నమ్మకం, ఇది కలుగుతుంది, ఇది జరుగుతుంది అని యొక్క విశ్వాసము పెట్టినవాడు. అదే మనం ప్రార్థన చేస్తాం, మర్చిపోతాం కదండి. నమ్మకం మనము పెట్టాం, కానీ ఆ విశ్వాసంలో నమ్మకం పెట్టినవాడు. దేవుడు తన పట్ల ఎన్నో అద్భుతాలు చేసినవాడు. తనకు ఒకే కుమారుని బలిగా ఇచ్చుటకు ఒప్పుకున్నవాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. తనకు ఒకటే ఉన్న కుమారుడు ఏం చేసిండు? దేవునికి బలిగా ఇవ్వడానికైనా ఒప్పుకున్నవాడు. హల్లెలూయా. నీ బిడ్డనే కానీ, నీ కుమారునే కానీ నాకు తెచ్చి బలి ఇవ్వమంటే ఇస్తారా? ఇవ్వరు. దేవుని నామానికి స్తోత్రం. మరి అబ్రహాం మాత్రం వెనకంచన వేయలేదు. దేవుని మాట విన్నాడు, లోబడ్డాడు.
కదండి. మా కుమారుడు యెఫ్తా, జెమీమా మా కోడలు ఇద్దరు 5వ నెలలోనే దేవునికి సమర్పించారు. హల్లెలూయా, దేవుని నామానికి స్తోత్రం. బిడ్డ కానీ కుమారుడు కానీ ఎవరన్నా కానీ దేవునికి మాత్రము సమర్పించారు. దేవుని నామానికి స్తోత్రం. అలాంటి యొక్క అబ్రహాము తనకు లేక 100 సంవత్సరాలకు పుట్టిన కుమారుడిని ఆయన యొక్క విశ్వాసాన్ని పరీక్షించడానికి బలిగా ఇయ్యమని అన్నప్పుడు, అయ్యో లేక నా కుమారుని ఇచ్చినావు, మళ్ళా నువ్వు అడుగుతున్నావేంది దేవా అని అనలేదు. ఆయన చక్కగా తీసుకుపోయి దేవుని మాటకు లోబడ్డాడు. దేవుని బిడ్డలారా, మనం కూడా దేవుని మాటకు లోబడాలి. ఈ లోకంలో ప్రతి ఒక్కరికి వాళ్ళకు వీళ్ళకు లోబడకున్న దేవునికి మనం లోబడాలి. దేవుని యందు మనం భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని మాట వింటే అబ్రహాముకు దేవుడు చేసిన మేలులు మన జీవితంలో అందరికీ జరుగుతాయి. హల్లెలూయా. చాలామందికి దేవుడు ఉద్యోగాలు ఇచ్చిండు, మరి ఇండ్లు ఇచ్చిండు, ఆరోగ్యం ఇచ్చిండు, మరి కుటుంబాలను దేవుడు ఆశీర్వదించండు. ఇవి మేలు కాదా అండి? మేలు కాదా? చాలా మేలు. హల్లెలూయా కదా. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. నీ వలన నాకు మేలు కలుగునట్లు నిన్ను బట్టి నేను, ఎంత చక్కగా రాయబడింది ఆదికాండము 12వ అధ్యాయము 13వ వచనం. నీ వలన నాకు మేలు కలుగునట్లును నిన్ను బట్టి నేను బ్రతుకున్నట్లును నీవు నా సహోదరునివని దయచేసి చెప్పుమనెను. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ మోసపరచబడుట కదండి. మోసం చేస్తుండా లేదా అబ్రహాం? భార్యను పెట్టుకొని ఏమంటా ఉన్నాడు? సహోదరి అంటున్నాడు. సహోదరి అంటే చెల్లె కదండి. అయితే ఇక్కడ మరి ఐగుప్తులో ప్రవేశించుటకు సమీపించినప్పుడు అతడు తన భార్య అయిన శారయతో, ఇదిగో నీవు నా చక్కని దానవని ఎరుగుదును, ఐగుప్తులు నిన్ను చూచి ఈమె అతని భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను బ్రతకనిచ్చెదరు అంటున్నాడు. చూడండి, శారమ్మ ఎట్లున్నదంట? చాలా అందగత్తెది, సౌందర్యవంతురాలు. ఈ ఐగుప్తులో మనం ఉన్నాం కదా, మరి నిన్ను చూసి నన్ను చంపేసి నిన్ను ఏమైనా చేయగలుగుతారు. అయితే అందు గురించే నీవు నా సహోదరి అని చెప్తానంటున్నాడు. ఇది అబద్ధమే కదండి. అంటే అందుబాటులో ఆ మాట తనకు వచ్చేసింది. అయితే ఇక్కడ మరి సహోదరి నీ వలన నాకు మేలు కలుగునట్లుగా, అంటే భార్య వలన భర్తకి ఏం కలిగింది? మేలు కలిగింది. హల్లెలూయా. శారమ్మ అన్నదా, ఎందుకు నన్ను భార్యను పట్టుకొని చెల్లి అంటున్నావని? ఏమనలేదు. అయితే నీ వలన నాకు మేలు కలుగునట్లును నిన్ను బట్టి నేను బ్రతుకున్నట్లు నీవు నా సహోదరివని దయచేసి చెప్పుమనెను. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మరి ఆ విధంగా భార్య ద్వారా అబ్రహాంకి ఏం దొరికింది? మేలు దొరికింది. ఒక్కొక్కసారి నిజమే, మేలు దొరికిన భార్య దొరికిన వానికి మేలు దొరుకును. మేలుకరంగానే చేసింది శారమ్మ కదండి. ఆమె అందము, చక్కనిది, సౌందర్యవంతురాలు కాబట్టి అలాంటి వాళ్ళను ఆమెను చూసి ఐగుప్తులో నిన్నును బట్టి నన్ను చంపేస్తారు, తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి మరి శారమ్మను నా సహోదరి ఈమె అని చెప్తా ఉన్నాడు. నేను మేలుల కోసమే చెప్తున్నాను, అంత స్టోరీ కాదు. కాబట్టి భార్యను బట్టి అబ్రహాముకి ఏం దొరికింది? మేలు దొరికింది. అబ్రహామును దేవుడు చాలా ఆశీర్వదించింది. అబ్రహామును చాలా దేవుడు గొప్ప కార్యాలు, ఎందుకంటే అబ్రహాం ఏం చేసిండంటే, యెహోవా నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించి దేశమును వెళ్ళము, నిన్ను గొప్ప జనంగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నిన్ను ఆశీర్వదముగా నుందువు, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించేదను, నిన్ను దూషించిన వారిని శపించేదను, భూమి యొక్క సమస్త వంశములు నీ అందు ఆశీర్వదింపబడినని అబ్రహాంతో అనగా యెహోవా అతనితో చెప్పిన ప్రకారము
అబ్రహాము వెళ్ళెను. దేవుని నామానికి స్తోత్రం. అయితే ఇక్కడ 4 వచనాలు ఉన్నాయండి. 4 వచనాలలో ఇక్కడ ఉన్నాయి చూడండి. 4 నిన్ను గొప్ప జనముగా చేసేదనని ఉన్నది. నిన్ను ఆశీర్వదించేదనని, నీ నామము గొప్పగా చేసేదనని, నిన్ను ఆశీర్వాదంగా నుందువాడు, నిన్ను ఆశీర్వదించి వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించి వారిని శపించదను, భూమి యొక్క సమస్త వశము నీ అందు ఆశీర్వదింపబడునని అబ్రహాముతో దేవుడు అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందరి చేతులు పైకెత్తండి. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి అబ్రహాము మరి దేవుడు మాట్లాడిన వెంటనే తన కుటుంబాన్ని అందరినీ, మరి బంధువులను కానీ, ఇంటిని కానీ, స్నేహితులను కానీ అందరినీ వదిలిపెట్టి అబ్రహాము వెళ్ళిపోయాడు. దేవుని మాటకైనా లోబడ్డాడు. దేవుని బిడ్డలారా, మనకు మేలు కలగాలంటే ఏం చేయాలి? మనము దేవుని మాట వినాలి, దేవునికి లోబడాలి. మీ ఆత్మ, మీ హృదయము దేవునిది. ఈ యొక్క హృదయం మీతో మాట్లాడుతుంది కదా. మీరు ఆ హృదయం చెప్పినట్టే మీరు వింటారు, ఆ మనసు చెప్పినట్టే వింటారు కదండి. ఆ మనసు ఎక్కడ పోమంటే అక్కడ పోతారు. ఆ మనసు ఏది చేయాలనిపిస్తే అది చేస్తారు కదండి. అందుగురించే అబ్రహాము మరి భార్యను బట్టి ఆయన ప్రాణమును దక్కించుకున్నాడు, మేలు పొందిండు. చూడండి, ఇంకో వాక్యం చూసుకుందాం. ద్వితీయోపదేశకాండము 12వ అధ్యాయము 25వ వచనం. నీవు యెహోవా దృష్టికి యుక్తమైన దానిని చేసినందున నీకు నీ తర్వాత నీ సంతతి వారికి మేలు కలుగునట్లు దాన్ని తినకూడదు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ నీవు యెహోవా దృష్టికి యుక్తమైన దానిని చేసినందున నీకు నీ తర్వాత నీ సంతతి వారికి మేలు కలుగునట్లు దానిని తినకూడదు. దేనిని తినకూడదు? రక్తమును తినకూడదు. హల్లెలూయా. రక్తమును తినకూడదని ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది. అయితే నీ సంతతికి మేలు కలుగునట్టుగా నువ్వు కొన్ని తినే పదార్థములు, కొన్ని తినే ఆహారములు ఉన్నాయి కదండి. ఏమైనా వస్తువులు అంటే కొన్ని దేవునికి ఇష్టం లేని కూడా ఉంటాయి. అది నువ్వు తినకూడదు. చాలామంది ఏం చేస్తారంటే అదే తింటారు. ఏదైతే దేవుడు తినొద్దని చెప్తాడో అదే తింటారు. చాలామంది ఏం చేస్తారు? గొర్రెను మేకను కోసి దాని రక్తమును బట్టి ఆ రక్తమును ఉడకబెట్టుకొని తింటారు కదండి. చాలామంది తింటారు. అలాంటి మనము తినకూడదు. నీకు మేలు కలగాలంటే, నీ సంతతిని ఆశీర్వదింపబడాలంటే, నీ కుటుంబం దీవింపబడాలంటే, నీ సంతతిని దేవుని చేత మేలు కలగాలంటే కొన్ని తినకూడదు. కొన్ని దేవుడు చెప్పినవి మనం ఏం చేయాలి? తినకూడదు. ఏం కాదులే, దేవుడు చెప్పిండు కదా తినకూడదు అన్నాడు కానీ మనం తినాలి అని ఏం చేస్తారంటే మొండిగా ప్రవర్తించి తింటారు. తినొద్దన్నట్టు తినేస్తుంటారు. అందుగురించి ఇక్కడ నీకు నియమింపబడిన ప్రతిష్ఠితములు మొక్కు వల్లను మాత్రమే యెహోవా ఏర్పరచుకున్న స్థలమును నీకు తీసుకొని పోవాలను. దేవుని నామానికి స్తోత్రం. ఇక్కడ మరి బలులను, నీ దహన బలులను, రక్త మాంసములను ఇవన్నీ ఉన్నాయి. కానీ నేను మేలు కోసమే చెప్తా ఉన్నాను. నీ సంతతికి మేలు కలగాలంటే కొన్ని వస్తువులు నువ్వు తినకూడదు. కొంతమందికి ఈ మధ్యలో చాలా కాళ్ళ నొప్పులు ఉన్నాయి. కాళ్ళ నొప్పులు ఉన్నా కానీ ఏం చేస్తారు? ఆలుగడ్డ వంకాయ తింటారు. ఆలుగడ్డ వంకాయ అంటే చాలా ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరు లేరు కదా అండి. ఆలుగడ్డ మేమైతే ఇది ఎప్పుడో బంద్ చేసినాం. కొంతమంది అమ్మ నీకు కాళ్ళ నొప్పులు ఎందుకు వస్తున్నట్టే చికెన్ తినొద్దు అంటే చికెనే తింటారు, అదే ఇష్టం వాళ్ళ కదండి. అంటే కొన్ని డాక్టర్ చెప్తాడు నువ్వు మటన్ కానీ చికెన్ కానీ తినకు, నువ్వు ఆలుగడ్డ వంకాయలు పుంటికూరలు ఇవి మన నోటికి రుచికరమైన ఆహారం. పుంటికూర అంటే ఎంత ఇష్టమో కదండి. ఏమో అంటారు కదా, సామెత ఉంది కదా, పుంటికూర పుల్లగా అల్లుడు వచ్చే మెల్లగా కదండి. పుంటికూర అంటే ఎంత ఇష్టమో
మనుషులకు. కానీ అది తింటే మనకేమవుతుంది? రోగాలు వస్తాయి. అంటే ఇక్కడ దేవుడు కూడా మరి చెప్తా ఉన్నాడు, నీకు మేలు కలిగినట్టుగా, నీ సంతానానికి మేలు కలిగినట్టుగా నువ్వు రక్తము తినకూడదు. మీరు చదువుకోండి. దేవుని నామానికి స్తోత్రం. మనం పరిశుద్ధంగా పవిత్రంగా, పేతురు భక్తుడు అంటూ ఉంటాడు, తన యొక్క ప్రార్థన చేస్తుంటే ఆ దుప్పట్లో అన్నీ పడతాయి. ఏవైతే తినకూడవి కూడా ఉంటాయి. అలా పేతురు, ఇది నీకు ఆహారంగా ఇస్తున్నా, తిను అంటాడు. అయ్యో, అపవిత్రమైంది నా నోటికి అంటలేదు ఇంతవరకు అనంటే, నేను పరిశుద్ధపరుస్తున్నా కదా, నువ్వు తిను అంటాడు. దేవుని నామానికి స్తోత్రం. ఏది తినాలో ఏది తినకూడదో ఎందుకంటే ఈ దినాలలో తిండి వల్ల కూడా రోగాలు వస్తున్నాయి. అన్నం అంటే ఎంత ఇష్టమో మనకు కదండి, కడుపు నిండా అన్నం తింటాం. కానీ డాక్టర్ ఏమంటున్నాడు, అన్నం ఎక్కువ తినకండి అంటున్నాడు. కాబట్టి దేవుని నామానికి స్తోత్రం. నీ సంతతి దీవింపబడాలంటే దేవుని సన్నిధానం, నీ సంతతికి మేలు జరగాలంటే నువ్వు దేవుని మాటకు నువ్వు లోబడాలి. రూతు గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం. ఆమె అత్తయిన నయోమి, నా కుమారి, నీకు మేలు కలుగునట్లు నేను నీ కొరకు విశ్రాంతి విచారింపవలసిన దాన కదా. చాలు. 3వ అధ్యాయం 1వ వచనం. ఆమె అత్తయిన నయోమి, నా కుమారి, నీకు మేలు కలిగినట్లు నేను నీ కొరకు విశ్రాంతి విచారింపవలసిన దానను కదా అని అంటాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మరి నిజమే, రూతు పట్ల కూడా దేవుడు గొప్ప మేలు చేసిండండి. అత్తను ప్రేమించింది. నీ దేవుడే నా దేవుడు, నీ దేశమే నా దేశము, నువ్వెక్కడ నివసిస్తే నేను అక్కడ నివసిస్తా అని రూత్ ఏం చేసింది? అత్తను వెంబడించి మోయాబు దేశంలో బెత్లెహేము అనగా రొట్టెల గ్రామం. దేవుడు కరువు కాలంలో పోషించడా అండి? పోషిస్తాడు. నయోమి ఆలోచించకుండా ఆ అన్యుల దేశం, తన భర్త 2 కుమారులను బ్రతకడానికి మోయాబు దేశానికి, అన్యుల దేశానికి అక్కడ వెళ్ళిందే కాకుండా తన 2 కుమారులకు కూడా అన్యుల కోడళ్ళను తెచ్చుకుంది, కొడుకులకు పెళ్లి చేసింది. కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత భర్త చనిపోయిండు, కుమారులు చనిపోయిండు. ఆమె ఒంటరిగా అయిపోయింది. కోడళ్ళు విధవరాలు, ఈమె విధవరాలు. కానీ మళ్ళీ తిరిగి నయోమి బెత్లెహేంకు వచ్చుచుండగా 2 కోడళ్ళు వెంటబడతారు. నువ్వెక్కడుంటే మేము అక్కడ. కానీ ఓర్ప ఆమె వెళ్ళిపోయింది. రూతు మాత్రము దేవుని వెంబడించింది కదండి. ఆమెతో వచ్చింది బెత్లెహేము. చక్కగా ఆ యొక్క బోయాజు పొలంలో పరిగె ఏరుకున్నది. ఆమె పరిగె ఏరుకొని అత్తను పోషించింది. అత్త చెప్పింది, నువ్వు ఎక్కడ వెళ్ళకు, మనకు కావాల్సిన బంధువుడు ఉన్నాడు, ఆ పొలానికే వెళ్ళాడు. కానీ మొదటి స్థితి కంటే తర్వాత స్థితిలో ఆమె ప్రవర్తన చాలా మారిపోయింది. ఆమె పొలంలో పరిగె ఏరుకుంటా ఉన్నది. ఆ పరిగె ఏరుకొని ఇంటికి వచ్చి అవి దులిపి అవన్నీ చక్కగా చేసి తన అత్తను పోషించి, ఆ విధంగా కొన్ని రోజులైన తర్వాత బోయాజు కూడా తెలిసింది. ఆ విధంగా మరి నువ్వు ఎక్కడ వెళ్ళి పని చేస్తున్నావు అన్నప్పుడు, మరి బోయాజు పొలంలో అన్నప్పుడు అత్త చూడండి ఎంత మేలుకరంగా చేసింది. ఈ దినాలలో కోడళ్ళని అట్లా చూస్తారా? భర్త చనిపోయిన కోడళ్ళు ఇంట్లో ఉంటే ఎన్నో మాటలు అంటారు. అయ్యో యవనస్త్రాలు, మళ్ళీ తనకు పెళ్లి చేద్దాము అని అంటారా? అనలేరు. కానీ ఈ యొక్క నయోమి రూతు పట్ల ఒక మేలుకరంగా ఆమె ఒక పని చేసిందండి. చక్కగా బోయాజునిచ్చి ఆమె పెళ్లి చేసినట్టుగా. ఇంకా అదంతా చెప్పాలంటే చాలా లేట్ అవుతుంది. కాబట్టి నువ్వు ఎక్కడ వెళ్ళకమ్మా, చక్కగా స్నానం చేసుకో, తలకు నూనె పెట్టుకో, ఉదయాన్నే నువ్వు ఈ రాత్రి పో, ఆ కళ్ళం దగ్గర ఉండు. కళ్ళం దగ్గర బోయాజు పండుకుంటాడు మంచం మీద, అక్కడ నువ్వు ఆయన కాళ్ళ మీద పడు. ఆమె అత్త ఏ విధంగా చెప్తుందో అదే విధంగా రూతు చేసింది. దేవుని నామానికి స్తోత్రం. ఆ విధంగా ఈ యొక్క రూతు పట్ల దేవుడు
అద్భుత కార్యం చేసిండండి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి రూతు దేవుని సన్నిధానంలో మేలు పొందింది. రూతు బోయాజు బహుమానంగా ఇచ్చింది. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఒకసారి 4వ అధ్యాయం చూద్దాం. 4వ అధ్యాయము 15వ వచనం. నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే 14వ వచనం చదవండి. 14వ వచనం. అప్పుడు స్త్రీలు, ఈ దినమున నీకు బంధువుడు లేకుండా చేయని యెహోవా స్తుతి నొందునుగాక, ఆయన నామము ఇజ్రాయెల్లో ప్రకటింపబడునుగాక. నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే నీకెక్కువగానున్న నీ కోడలు ఇతని కనెను, ఇతడు నీ ప్రాణము నోదార్చి ముసలితనమున నీకు పోషకుడగునని నయోమితో చెప్పిరి. అప్పుడు నయోమి ఆ బిడ్డను తీసుకుని కౌగిట నుంచుకొని వానికి దాదిగా నుండెను. ఆమె పొరుగు స్త్రీలు నయోమి కొరకు కుమారుడు పుట్టెనని చెప్పి అతనికి ఒబేదెదోను పేరు పెట్టెను. అతడు దావీదునకు తండ్రి అయిన యెషై యొక్క తండ్రి. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి బోయాజు రూతును పెళ్లి చేసుకొని ఆమె యొద్దకు పోయినప్పుడు యెహోవా ఆమెను గర్భవతి అగినట్లుగా అనుగ్రహించను గనుక ఆమె కుమారుని కనెను. కుమారుని కని నయోమిని ఏం చేసిందట? దాదిగా చేసింది. ఆ కుమారుని ఆ యొక్క మనవన్ని ఎత్తుకొని ఆమె ఎంతో సంతోషిస్తూ ఉన్నది. ఇది మేలు కదా అండి, దేవుడు చేసిన మేలు. యవ్వన కాలంలో దేవుని సన్నిధానంలో ఆమె పరిగె ఏరుతుంటే ఆమె సైడ్ కానీ ఇటు కానీ ఎవ్వరిని చూడకుండా తన పనిలో మునిగిపోయింది. దేవుళ్ళు ఆమె భయభక్తులుగా మునిగిపోయింది. ఈ దినాలలో కూడా దేవుని సంఘంకి వచ్చిన మనము, మన హృదయము, మన ఆలోచన, మన తలంపు మనుషుల మీద కాదు, ఎవ్వరి మీద కాదండి. మనం ఏ విధంగా దేవుని సన్నిధానంలో కూర్చున్నామో, మన ఆలోచన ఏంది, మన ప్రవర్తన ఏంది, మన హృదయం ఏంది, దేవుని యందు ఏ విధంగా భయభక్తులు కలిగి ఉన్నామో, ఏ విధంగా విధేయత కలిగి ఉన్నామో, ఏ విధంగా విశ్వాసం కలిగి ఉన్నామో, అది దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు కదండి. మనుషుల ఏ కపటమో, ఎలాంటి చెడు, వాళ్ళిట్లా వీళ్ళిట్లా ఏది పెట్టుకోకుండా పరిశుద్ధంగా పవిత్రంగా మీరు కూర్చోండి. దేవునికి మీ హృదయాన్ని అర్పించండి, రూతు వల్ల అర్పించండి. దేవుడు నీ జీవితంలో గొప్ప మేలు చేస్తాడండి. హల్లెలూయా. ఇప్పుడు నీకేమి లేకపోవచ్చు, నువ్వు ఉన్న దాంట్లో దేవునికి సమర్పించినవు, కానీ తుదకు నిన్ను దేవుడు మహాభివృద్ధి కలగజేస్తాడంట. దేవుని నామానికి స్తోత్రం. మేలు కలగజేస్తాడు. హల్లెలూయా. ఇండ్లు లేదని బాధపడుతున్నావా? ఉద్యోగం లేదని బాధపడుతున్నావా? చదువు లేదని బాధపడుతున్నావా? బంధువులు ఇట్లా అన్నారని బాధపడుతున్నావా? రూతును కూడా ఎంతోమంది అని ఉండొచ్చు, కానీ ఇరుగు పొరుగు అనే మాటలు మనం పట్టించుకోవద్దు. మనము మన హృదయం, మన తలంపు, మన యొక్క మాట, ప్రవర్తన అంతా కూడా దేవుని మీద పెట్టండి. నిన్ను ఉన్నంత స్థాయిలో రూతును దేవుడు దీవించినట్టుగా దేవుడు దీవిస్తాడంట. ఎవ్వరి హృదయము ఏ విధంగా ఉందో ఆయన చూస్తాడు. అక్కర్లు ఎరిగిన దేవుడు, అవసరాలు ఎరిగిన దేవుడు కదండి. పెళ్ళిళ్ళు కాకపోవచ్చు, చదువులో కానీ, ఇక మనకున్న సమస్యలని ఇవే కదా. లోకంలో ఉన్నప్పుడు అన్నీ ఇవి మనకు అవసరం. ఇల్లు కావాలా, బట్టలు కావాలా, ఆశ్రయం కావాలా, ఇంకేంది, మనకు మంచి భవిష్యత్తు కావాలా, దేవుడు మనల్ని ఆశీర్వదించాలి. మన కష్ట సుఖాలు, బాధలు, అనారోగ్యాలు, ఇవన్నీ అప్పులు, ఇవన్నీ కూడా దేవుని సన్నిధానంలో, ఆయన పాద సన్నిధానంలో మనం పెడతాం. ఇవే మనకు ఆటంకాలు, ఇవే మనల్ని వెంబడిస్తూ ఉన్నాయి, ఒత్తిడి చేస్తూ ఉన్నాయి, పైకి లేవలేక కదండి, మనం ఆశీర్వదింపబడలేక అన్ని మన తలంపు, మన హృదయం అంతా ఆ కష్టాల వైపు పోతాయి, ఆ బాధల వైపు పోతాయి. కాబట్టి రూతును దేవుడు ఆశీర్వదించినట్టు బోయాజు రూతును పెళ్లి చేసుకొని, దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకొని ఒక చక్కటి కుమారునిచ్చి, మరి ఆ యొక్క నయోమిని ఎంతో సంతోషపెట్టింది ఆమె. అలాగా మనం మేలుకరంగా ఉండాలి, ఒకరికి మేలుకరంగా. మన అత్తకే కాదు, మన అమ్మకే కాదు, ఇరుగు పొరుగు వారికి కూడా మనం మేలుకరంగా ఉండాలి. అప్పుడు దేవుడు అద్భుత కార్యం చేస్తాడు. కొంతమంది కూడా అంటే ఇక్కడ పెట్టినవి తీసుకోలేకపోవచ్చు, కానీ దేవుడు వాళ్ళ పరిస్థితిని బట్టి,
కదండి. వాళ్ళ పరిస్థితిని బట్టి ఆ విధంగా. కానీ పేద విధవరాలు ఏం చేసింది? ఉన్నదంతా చేసింది. అట్లా దేవునికి మనము మేలుకరంగా మనం చేయాలి. దేవుని అంటే దేవుడు ఏం చేస్తాడు? ఉదయం ఒక మంచి పాస్టర్ గారు దైవ సేవకులు చెప్పారు. ఆయన ఉద్యోగం ఒక కంపెనీలో ఉద్యోగం అడిగిందంట. అది ఆయనకి ఇష్టమైన కంపెనీ, అది ఇష్టమైన ఉద్యోగం. బాగా ప్రార్థన చేస్తూ ఉన్నాడంట 3 నెలల నుండి. మొదటి నెలలో కాలేదు, 2వ నెలలో ఇవ్వలేదు, 3వ నెల ఆఖరి వరకు కూడా ఆయనకు ఆ ఉద్యోగం రాలేదు. అప్పుడు దేవుని దగ్గర ఏడుస్తూ ఉన్నాడు. విశ్వాసము, ఉపవాసము, కన్నీటి ప్రార్థన. విశ్వాసం ఉంచాలి. ఆ విశ్వాసం ఉంచిన తర్వాత కన్నీటితో ప్రార్థన చేయాలి, ఉపవాసం ఉండాలి. తర్వాత అది కాలేదంటే బాగా దేవుని దగ్గర ఏడవాలి. అయితే ఆ బ్రదర్ అట్లా చేసిండ్రంట, రాలేదంట. రాత్రి 12 గంటల నుండి ఉదయం 12 గంటల వరకు ఆయనకు జవాబు వచ్చిందట. ఏంటంటే ఆ కంపెనీ కాదు, వేరే కంపెనీలో నీకు ఉద్యోగం ఇస్తా అన్నాడట. ఆయనకి ఇష్టం లేదు ఆ కంపెనీ. హల్లెలూయా. చూడండి, ఒక్కొక్కసారి మన ప్రార్థనకు జవాబు రాకపోవచ్చు, కానీ ఏం బాధపడే అవసరం లేదు. అది దేవునికి ఇష్టం లేదు. మనం ప్రార్థించినప్పుడు, అయ్యా నీ చిత్త ప్రకారంగా నన్ను ఆశీర్వదించు, నీ చిత్త ప్రకారంగా నాకు మంచి ఉద్యోగం దయచేయి. కొన్ని మనం ఏం చేస్తామంటే అడుగుతూ ఉంటాం. అడిగితే ఇచ్చేస్తాడు దేవుడు. నాకు అదే కావాలా. అది కూడా అన్నాడు ఒక సామెత. కొంతమంది పిల్లలు, మొండి పిల్లలు ఏం చేస్తారు? ఇప్పుడు చూడండి, మా జెఫ్నే జ్ఞాపకం చేసుకోండి. అది కావాలా అంటే అరే వద్దు అది అంటాడు. వద్దు అంటే కింద బొర్లాడి అది కావాలా అంటారట. కింద బొర్లాడతారట. సరే తినానా ఇచ్చేస్తా అంటారు. అట్లనే దేవుడు కూడా ఆయనకి ఇష్టం లేకున్నా కూడా మనకి ఇచ్చేస్తాడు అది. కానీ దాంట్లో మనకి ఎన్ని శ్రమలు, ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు వస్తాయో మనం అది గ్రహించలేము. అందుగురించే మనం ఆయన చిత్తాన్ని మనము కోరాలి. ఆయన చేసే మేలులు మనం కోరాలి. ఆయన చేసిన అద్భుతాలు మనం చూడాలి. ఆయన చేసిన కార్యాలే మనం చూడాలి. ఇది దేవుని పని, ఇది దేవుడు కార్యం చేస్తాడు. నేను దేవునికి ప్రార్థన చేస్తున్నా, అయ్యా ఇది నీ చిత్త ప్రకారంగా. ఒక్కొక్కసారి నేను కూడా ప్రార్థన చేస్తాను. అది కాకపోతే అయ్యో ఎందుకు ప్రభువా ఇంత ఉపవాసం ఉంది, ఇంత ప్రయాసపడ్డా, ఇంత అడిగినా, ఇంత గోజాడినా, ఇంత విశ్వాసం పెట్టినా ఎందుకు ఇట్లా జరిగింది అంటే ఇది మన చిత్తం కాదు, ఆయన చిత్తం. హల్లెలూయా. ఆయన చిత్తం. మన హృదయాలు ఎరిగిన దేవుడు, మన తలంపులు ఎరిగిన దేవుడు. అందుగురించే దేని విషయం భయపడను, ఏ విషయమో అట్లనే దిగులు పెట్టి ఇది ఎట్లా జరిగిందని బాధపడి ఉండేదాని కాదు. ఏదైనా ఆయననే చూసుకుంటాడు. నీవు నా సొత్తు అన్నాడు, నీ భారం నా మీద వేయమన్నాడు కదండి. నీ భారం నా మీద వేయమన్నాడు. ఆయననే చూసుకుంటాడు అన్నీ. దేవుని నామానికి స్తోత్రం. రూతును దేవుడు దీవించినట్టు ఆ విధంగానే దేవుడు నేను దీవిస్తాడు. యోబు గ్రంథము 10వ అధ్యాయము 18వ వచనం చూసుకుందాం. యోబు గ్రంథము గర్భములో నుండి నీవు నన్నేలా వెలికి రప్పించితివి, అప్పుడే ఎవరునూ నన్ను చూడకుండా నేను ప్రాణము విడిచి ఉండిన ఎంత ఎడల మేలు. అప్పుడు నేను లేనట్టే ఉండి ఉన్నందున గర్భంలో నుండి సమాధికి కొనిపోబడి ఉందును. నా దినములు కొంచెమే గదా, తిరిగి వెలుపలికి రాజాలవని దేశమునకు, అంధకారము మరణాంధకారము గల దేశమునకు, కటిక చీకటి అయి గాఢాంధకారమైన దేశమునకు. చాలు. దేవుని నామానికి స్తోత్రం. గర్భంలో నుండి నీవు నన్ను ఎలా వెళ్ళికి రప్పించితివి, అప్పుడే ఎవరు నన్ను చూడకుండా నేను ప్రాణం విడిచి ఉండిన ఎడల మేలు. ఆయన ఏమంటా ఉన్నాడు? గర్భంలోనే నన్ను చంపేస్తే బాగుండు అంటున్నాడు. నేను పుట్టకుండా ఉండడమే మేలు అని యోబు అంటా ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రం. ఆయన జన్మదినాన్ని ఆయననే శాపగర్ధంగా మాట్లాడుకుంటా ఉన్నాడు కదండి. దేవుని నామానికి స్తోత్రం. అంటే యోబు ఎన్ని శ్రమలు అనుభవించిండండి. యోబు ప్లేస్లో మనం ఉంటే ఏం చేస్తాము? ఎప్పుడో లోకంలో కలిసిపోతాం. అట్లా కలిసిపోయారు కూడా. ఒక ఆమె అన్న దేవుడు ఏం మేలు చేసిండమ్మా, అందుగురించే
ఇది చేస్తున్నాను అంటున్నా. దేవుని తెలియక ముందు మనం ఎన్ని చేసినా దేవుడు క్షమిస్తాడండి. దేవుని తెలిసిన తర్వాత మనం తప్పు పనులు చేస్తే అవి లెక్కలో వస్తాయంట. అవి దేవుని దగ్గర వ్రాయబడతాయి. దేవుని తెలియక ముందు నువ్వు ఏ పాపం చేసినా కూడా అవి క్షమింపబడతాయి. దేవుని సన్నిధానంలో తెలిసిన తర్వాత మనము పాపం చేసినామనుకో, మాట ద్వారా చూపు ద్వారా ఎట్లనన్నా అది మూట తయారవుతుందంట. ఇక్కడ రిమోట్ టీవీ ఎట్లా చూస్తామో అక్కడ మన జీవితాలు కూడా దేవుని సన్నిధానంలో కనబడతాయి. అన్నీ కనబడతాయి. కాబట్టి యోబు అంటా ఉన్నాడు, నన్ను ఎందుకు బ్రతికించినావు దేవా అంటున్నాడు. హల్లెలూయా. గర్భంలో నుండి నీవు నన్ను ఎలా వెలికి రప్పించితివి, అప్పుడే ఎవరునో నన్ను చూడకుండానే నేను ప్రాణం విడిచి ఉండిన ఎడల మేలు. ఎవరు నన్ను చూడకుండా ఉండిన ప్రాణం విడిచిన ఎంత మేలు అంటా ఉన్నాడు. అంటే యోబు అన్నీ పోగొట్టుకున్నాడు. ఊజు దేశంలో ఆయనంత ఆస్తిపరుడు ఎవ్వరు లేరు. ఆయనకి 7 మంది కుమారులు, 3 కూతుర్లు, చాలా సౌందర్యవంతులు. ఆయనకు 1000 గొర్రెలు, మేకలు, ఎడ్లు, ఒంటెలు, పనివారు, చాలా ఆస్తిపరుడు. అన్నలు, అక్కజల్లులు, బంధువులు అందరూ ఉండేవాళ్ళు. అని అన్నీ పోయినాయండి. ఒంటెలు పోయినాయి, గాడిదలు పోయినాయి, గుర్రాలు అన్నీ కూడా కలిగిన ఆస్తులన్నీ పోయినాయి. అన్నీ పోయినాయి. ఎట్లా పోయినాయి? అపవాది వాడు శోధించి. అంటే దేవుని దగ్గర నుంచి పర్మిషన్ తీసుకున్నాడు. మనకేదన్నా శ్రమ వచ్చినప్పుడు దేవుడు నాకు శ్రమ పెట్టిండు అని అంటాం, కానీ ఒక్కొక్కసారి దయ్యం కూడా పెడుతుంది. హల్లెలూయా. దయ్యం కూడా పెడుతుంది. సాతానుడు ఎప్పుడు మన వెంటనే ఉంటాడు. వాడు మనని ఎక్కడ మంచిగా ఉండనియాడు, ప్రశాంతిగా ఉండనియాడు కదండి. ఏదో ఒక అలజడి, ఏదో ఒక ప్రాబ్లం, ఏదో ఒక సమస్య, ఏదో ఒక బాధ, ఇవన్నీ సాతాను నుండి వస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ యోబుకు మాత్రము సాతానుడు మరి దేవుని నుండి పర్మిషన్, అంటే ఆయన దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని యోబు గృహంలో ప్రవేశం. నువ్వు అగ్ని కంచె వేసినావు కదా, ఆ కంచె తీసేసేయి అన్నాడు. అన్నీ పోగొట్టినా కూడా యోబు మాత్రము ఆయన నోటి నుండి ఒక్క మాట కూడా లేదంట. చూడండి, అదే యోబు గ్రంథము 1వ అధ్యాయం 22వ వచనం, ఒక వచనం చదవండి. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయము చేసనని చెప్పలేదు. చాలండి. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపము చేయలేదు, దేవుడు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయం చేసనని చెప్పలేదు. మనమైతే 100 సార్లు అంటాం, దేవుడు నాకు ఇట్లా అన్యాయం ఎందుకు చేసిండు, ఎందుకు నా దేవుడు నాకు ఇట్లా చేసిండు అని పదే దేవుని మనము అవమానపరుస్తాం. ఏది చేసినా మన మేలు కోసమే. ఒక సేవకురాలు వచ్చి నాతో మాట్లాడుతుంటే మేరమ్మ ఎట్లుంటిరా నువ్వు అనండి. అవునంటీ అని. దేవుడు బహుగా ఆశీర్వదించిండు అని. అవునా ఆంటీ అని. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. తన బాధలన్నీ చెప్పుకుంటా ఉన్నది. అయితే ఒక విషయంలో అంటా ఉన్నది, మీ మేలు కోసమే పనులు దేవుడు చేసిండు అన్నాడు. అవునా ఆంటీ, మా మేలు కోసమే దేవుడు చేసిండు అన్నాడు. ఏది చేసినా మన మేలు కోసమే. ఏది జరగలేదు అంటే అది మన మేలు కోసమే. అది ఎందుకు జరగలేదు? ఒక సిస్టర్ ఏం చేసిందంటే ఉద్యోగం కోసము ఒక 5 లక్షలు ఏమో ఇచ్చిందంట. ట్రాన్స్ఫర్ కోసమో దేనికోసమో తెలియదు. 5 లక్షలు ఇచ్చింది. ఆమె వెంట పడతా ఉన్నది. మనుషులను నమ్మట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. కన్నీటితో ప్రార్థన చెయ్యి. డబ్బు బాయే, ఉద్యోగం రాకపోయి. చూడండి, ఈ దినాలలో చాలామంది వెళ్ళిండ్రు అట్లా, నీకు ఉద్యోగం పెట్టిస్తామ్మా, గవర్నమెంట్ జాబు, అది ఇదని లక్షలు అడుగుతున్నారు. అప్పు చేసి వాళ్ళకి ఇస్తే ఇంక అంతే. చాలామంది కూడా నాకు వచ్చి ఆ విధంగా చెప్పారు. కాబట్టి ఏది జరిగినా మరి యోబు మాత్రము ఈ సంగతులలో ఏ విషయంలో యోబు ఏ పాపము
చేయలేదు. ఆయన నోటితోని ఏ పాపం చేయలేదు. దేవుడు నాకు అన్యాయమో చేశానా, ఏది జరిగినా మన మేలు కోసమే. ఒక్కొక్కసారి నేను ఆలోచన చేస్తా, భారంగా ఆలోచించినప్పుడు పాస్టర్ గారు ఈజీగా అనేస్తాడు, దానికోసం ఎందుకు ఆలోచిస్తున్నావు, వదిలేయి అంటాడు. పాస్టర్ గారు ఎట్లుంటారండి, చురుకుగా దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా, చురుకుగా. మరి చాలామంది సిస్టర్స్ దేవుని సేవలో కానీ, ఇంట్లో పని కానీ, ఉద్యోగంలో కానీ, వాళ్ళ ఇంట్లో పనిలో కానీ అన్నిట్లో చురుకుగా ఉన్నారు. నేనైతే పేర్లు చెప్పాను, ఆ పేర్లని దేవునికి తెలుసు. కాబట్టి అంటే వాళ్ళేమో చురుకు, మేము మొద్దులామా అంటే నన్ను తిట్టుకుంటారు. కాబట్టి దేవుని బిడ్డలారా, అట్లా చురుకుగా ఉండాలి మనం కదా. ఎవ్రీ స్త్రీలంట మంత్రశాల రాకముందే వాళ్ళ కానుపు పీటల మీద వాళ్ళు ఏం చేసిరంట, డెలివరీ అయినరు. డెలివరీ అయ్యి చక్కగా ఉండదు కదండి. ఆ విధంగా ఎవ్రీ స్త్రీ వాళ్ళే మనము ఉండాలి. మందిరానికి ఫస్ట్ వచ్చి కూర్చోవాలి. శుక్రవారం ప్రార్థన ఉందనగానే ఇంట్లో పనులు, ఉద్యోగం పోయే వాళ్ళు ఉద్యోగం పోవచ్చు, ఇంట్లో ఎవరైనా ఖాళీగా ఉంటే ప్రార్థన వీరుల సంఘంలో శుక్రవారం ప్రార్థన అవుతుంది, రండి, దేవుడు ఆశీర్వదిస్తాడు. కాబట్టి యోబు, నేను గర్భంలో నుండి నన్ను మరి చంపేది ఉండే, నేను ఎందుకు పుట్టినానని తను అనుకుంటా ఉన్నాడు. మనుషులు చూడకుండా, దేవుని నామానికి స్తోత్రం, తన జన్మదినాన్ని తననే ఆ విధంగా. కాబట్టి మేలు అంటున్నాడు, నేను చనిపోతే మేలు అంటున్నాడు. మీరు ఎవరైనా అన్నారా అండి అట్లా? అమ్మో ఏదైనా రోగం వచ్చిందంటే ఫస్ట్ ప్రార్థన గుర్తుకు రాదు, ఏ డాక్టర్ ఉన్నాడో అక్కడికి వెళ్దాం, ఎందుకంటే ప్రాణాలను దక్కించుకోవాలి కదా. దేవుని బిడ్డలారా, అన్నీ కూడా దేవుని దగ్గర ఉన్నాయి, అన్నీ కూడా దేవుని దగ్గర స్వస్థపరిచి యెహోవాను నేనే అంటున్నాడు. కాబట్టి యోబు కూడా ఆయన జీవితంలో మరి పోగొట్టుకున్నవన్నీ తిరిగి ఏమొచ్చినాయి, రెండంతలుగా ఆశీర్వదింపబడ్డాడు. హల్లెలూయా. నువ్వు ఇప్పుడు కొద్దిగా ఇచ్చినావు కోతకాల పండుగలో, కానీ దేవుడు నేను ముందుకు ఎంత ఇస్తాడు, డబల్గా దేవుడు ఆశీర్వదిస్తాడు. కొద్దిగా ఇచ్చిన వారిని, గొప్పగా ఇచ్చిన వారి, బాగా ఇచ్చిన వారిని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. సరే, టైము అవుతుంది, నేను 2-3 వచనాలు చూసి నేను ముగించేస్తాను. కీర్తనలు 119 7వ వచనము. నీతిగల నీ న్యాయ విధులను నేను నేర్చుకున్నప్పుడు యథార్థ హృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. నీతిగల నీ న్యాయ విధులను నేను నేర్చుకున్నప్పుడు యథార్థ హృదయంతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ దేవుని సన్నిధానంలో మరి నీతిగల న్యాయ విధులను మనము ప్రేమించాలి. నీతిగా బ్రతకాలి, న్యాయంగా బ్రతకాలి. అన్యాయం మనలో ఉండకూడదు. హల్లెలూయా. అన్యాయం మనలో ఉండకూడదు. నేను మొన్న కోర్టుకు వెళ్ళినప్పుడు కూడా అంత అన్యాయం, మోసం. ఆ వకీల్ నన్ను అడుగుతుంటే అన్నీ అబద్ధాలే, అన్నీ మోసమే. అయినా కూడా మనం చెప్పినాం. దేవుని నామానికి స్తోత్రం. నీతిగల న్యాయం ఏముంది, నీతిగల న్యాయ విధులను నేను నేర్చుకున్నప్పుడు యథార్థ హృదయంతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. నీతిని నేర్చుకున్నాము, న్యాయమును నేర్చుకున్నాము, యథార్థంగా ప్రవర్తిస్తున్నాము. దేవుని యందు మనము కృతజ్ఞత కలిగి మనము జీవించాలి. ఈ దినం అంతా కూడా దేవుడు కాపాడిండు, ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు కాపాడిండు. ఈ రాబోయే దినాలు ఏమొస్తుందండి, క్రిస్మస్ వస్తుంది, సంబరాలు కదా, ఆనందమే ఆనందం. కాబట్టి నీతి న్యాయము దేవుని యందు యథార్థత కలిగి ఉన్నప్పుడు మనం ఏం చేయాలి, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అప్పుడు దేవుడు చాలా సంతోషిస్తాడు. ఆయన చేసిన మేలుకు మన కృతజ్ఞత కలిగి మనం జీవించాలి. దేవుని సన్నిధానంలో మనం ఉన్నట్లయితే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవుని అదే కీర్తనలు 125 4వ వచనం. యెహోవా మంచివారికి మేలు చేయుము,
యథార్థ హృదయులకు మేలు చేయుము. దేవుని నామానికి స్తోత్రం. మంచి వారికి ఏం చేస్తున్నాడంటే దేవుడు మేలు చేస్తున్నాడు. యథార్థ హృదయములకు మేలు చేయము. యెహోవా మంచి వారికి మేలు చేస్తాడు, యథార్థవంతులకు కూడా మేలు చేస్తాడు. మంచి వారికి మేలు చేస్తాడు, యథార్థంగా ప్రవర్తించే వారికి కూడా మేలు చేస్తాడు. అందరినీ దేవుడు మేలు చేసే దేవుడు. ఆయన చిన్న చూపు చూసేవాడు కాదు. చెడ్డవారిని మంచివారిని అందరిని కూడా ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ దేవుని వాక్యం చాలా చక్కగా సెలవు. యెహోవా మంచి వారికి మేలు చేస్తున్నాడు, యథార్థవంతుల వారికి కూడా మేలు చేస్తా ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రం. మేలు ఆయన యేసయ్య మేలు చేసే దేవుడు. దేవుడు మేలు చేసే దేవుడు. ఆ మేలు పొందలేక ఉంటా ఉన్నావు. ఆ మేలు పొందుతలేరు. ప్రార్థన లేదు, వాక్యం లేదు, సావాసం లేదు, సంఘం లేదు కదండి. రోగాలు అనుభవిస్తూ ఉన్నారు, బాధలు అనుభవిస్తూ ఉన్నారు, కష్టాలు అనుభవిస్తూ ఉన్నారు. ఒక కుటుంబం చూస్తే భయంకరంగా ఉంటా ఉన్నది. వాళ్ళకు దేవుని ఆలయం లేదు, దేవుని సావాసం లేదు, ఏ సేవకుడు వాళ్ళ ఇంటికి పోయి ప్రార్థన చేసేది లేదు. వాళ్ళదే ఎప్పుడు వాళ్ళ డబ్బే దేవుడు, వాళ్ళకున్న ఆస్తులే దేవుడు, వాళ్ళ ఉన్న బలగమును బట్టే వాళ్ళు సంతోషిస్తారు. కానీ చనిపోతే ఎక్కడ పోతారో తెలియదు. ఒక రోగం వచ్చింది. ఆ రోగం రాగానే సరే అని నేను అక్కడ వెళ్ళి ప్రార్థించినప్పుడు అంటా ఉన్నది, అమ్మో దేవుని గుర్తు చేసింది. దేవుని బిడ్డలారా, యెహోవా దేవుని సన్నిధానంలో మంచి వారికి దేవుడు మేలు చేస్తాడు, యథార్థవంతులకు దేవుడు మేలు చేస్తాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అది కీర్తన 128 2వ వచనం చూడండి. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించెదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జన అనుభవించెదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించెదము. ఇంకేముంది అక్కడ? నీవు ధన్యుడని, నీకు మేలు. నిశ్చయముగా నీ కష్టార్జితము దేవుడు ఆశీర్వదిస్తాడు. చాలామంది చాలా సంపాదిస్తున్నారు కానీ అర్హత లేదు, బర్కత లేదు కదండి. వచ్చిన జీతం అంతా ఎటో వెళ్ళిపోతుంది, డబ్బు నిలుస్తలేదు. ఒక పని చేద్దామంటే ఇంకో పని ఖర్చు అవుతా ఉంది, అప్పులు ఎక్కువైపోతున్నాయి, బాధలు ఎక్కువైపోతున్నాయి, తీర్చలేకపోతా ఉన్నారు. ఎంత కష్టమండి. చాలామంది అప్పులతో చాలా బాధపడుతున్నారు. నీ కష్టార్జితము దేవుని యొక్క దీవెనలు లేకుండా పోతున్నాయి, దేవుని యొక్క ఆశీర్వాదము లేదు. నీ కష్టాలను సంపాదిస్తున్నావు, బాగానే ఉన్నది, కానీ అది నీకు మేలుకరంగా లేదు, ఎక్కడికో వెళ్ళిపోతా ఉంది. మన హృదయాలను ఎరిగిన దేవుడు, మన కష్టాలు ఎరిగిన దేవుడు, మన బాధలు ఎరిగిన దేవుడు. నిశ్చయముగా నీ కష్టార్జితము నువ్వు అనుభవించాలా, దీవింపబడాలంటే ఏం చేయాలా? నీకు మేలు కలగాలంటే ఎంత చక్కగా రాయబడ్డది చూడండి. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించేదవు, నీవు ధన్యుడు, నీకు మేలు కలుగును. అంటే తన పైగా ఏమున్నది వాక్యం? యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారంతా ధన్యులు. హల్లెలూయా. దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు మనము నడవాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? నిన్ను ఆశీర్వదిస్తాడు, నీకు మేలు చేస్తాడు, నిన్ను పోషిస్తాడు, నిన్ను రక్షిస్తాడు, నీ సంతానాన్ని అభివృద్ధి చేస్తాడు, నీకున్న ఉద్యోగాన్ని గొప్పగా చేస్తాడు. అదే సామెతల గ్రంథము 21వ అధ్యాయము 9వ వచనం. గయ్యాలితో పెద్ద ఇంట నుండుట కంటే మిద్దె మీదనొక మూలన నివసించుట మేలు. ఇది చూడండి ఎంత భయంకరంగా ఉంది. అర్థమైందా? ఏమున్నది ఇక్కడ వాక్యము? గయ్యాలితో పెద్ద ఇంట్లో నుండుట కంటే మిద్దె మీద ఒక మూలకు నివసించుట మేలు. పెద్ద ఇల్లున్నది, గయ్యాలి. గయ్యాలంటే ఎవరు?
ఇక భార్య భర్తలో ఉండొచ్చు, లేకపోతే ఎన్నో రకాలుగా అనుకోవచ్చు. ఇక భర్త ఇంట్లో ఉంటాడు, ఇక గయ 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 అని ఒరుతారు. నువ్వు అది చేయలే, ఇది చేయలే, ఇది చేయాలి, అది చేయలే, ఇది చేయాలి, ఇక ఒరుతనే ఉంటుంది. ముసురు పడుతుంది చూడండి, అది కూడా ఉంది. ముసురు పడితే అది ఆగదు. అట్లా గయ్యాలి భార్య అట్లా ఉంటుంది. ఇక భర్తను చూస్తే ఎంత కోపం వస్తుందో. నువ్వు అదెందుకు చేయలే, నువ్వు ఇదెందుకు చేయలే, అక్కడెందుకు పోయినావు, ఇక్కడెందుకు పోయినావు, నీకు పని పాట ఏం లేదా, నేను అనను, కానీ ఇవి వస్తున్నాయి అట్లా. కాబట్టి ఇవన్నీ కూడా ఈ గయ్యాలి భార్య అన్నది. పాపం భర్త ఏమంటున్నాడు, ఇంత పెద్ద ఇంట్లో ఉండుట కంటే పైకి పోయి ఒక మూలలో కూర్చున్నది మేలు అనుకుంటున్నాడు. హల్లెలూయా. అట్లా చేయండి మీరు. అంటే భార్యనే గయ్యాలి కాదు, భర్తలు కూడా గయ్యాలలో ఉంటారు. భార్యలే గయ్యాలి అనుకుంటారు కదా అండి. భర్తలు కూడా ఉంటారు, చిట్టిదే తిడతారు, అనదే అంటూ ఉంటారు. ఆమె కామ్గా కూర్చున్నా గెలికించి కొట్లాడ పెట్టుకుంటారు కదా. ఏమే ఈరోజు ఇదెందుకు వండినావు, నీకు వంకాయలే దొరికినాయా, నీకు బెండకాయలే దొరికినాయా, ఇంత చికెన్ వండి పెడితే ఏమైంది కదా. ఇక ఆ రోజు బెండకాయలు వంకాయలు అంటే వాళ్ళ ముఖం చూడాలి. ఇక అందుగురించే భార్యకు తెలుసు, మా భర్త కొంచెం కౌసు తింటాడని, ఏదో చికెన్ మటన్ ఆయన ముఖం చూడాలి, కలకలలాడుతుంది అప్పుడు కదండి. ఇక లేకపోతే గయ్యాలితో ఉండాలి. ఇక భార్య కూడా ఏం చేయాలి తెలుసా, మిద్ద మీదకి ఎక్కి ఒక మూలకు కూర్చోవాలి. ఇక అట్లా అట్లా ఎంత చక్కగా ఇక్కడ వ్రాయబడి ఉన్నది. కాబట్టి ఆ విధంగా మనం ఉండకుండా ఇక్కడ భర్త ఆ విధంగా పోయి అక్కడ కూర్చుండుట మేలు. ఈ కొట్లాటలు, ఈ పంచాదులు, ఈ మనశ్శాంతి లేకుండా ఇవన్నీ కలగడంటే ఒక మూలకు లేకపోతే దేవుని ఆలయంలో కూర్చొని ప్రార్థన చేయటం మేలు. మాటకు మాట ఇవ్వద్దు. ఆయన నేను 10 అంటే నోరు మూసుకొని ఉండాలి. యేసయ్య ఏమన్నాడండి, ఒక చెంప కొడితే ఒక చెంప ఇయ్యమన్నాడు. మనం ఇస్తామా? ఒక్క చెంప కొడితే ఏమైతే అట్లెట్లా కొట్టిన వాళ్ళు 2 చెంపలు కాదు 3 చెంపలు పలుగుతాయి. 3 లేవు కానీ దవడలన్నీ పగులుతాయి. ఇక అంత కోపం వచ్చేస్తుంది. ఇక అట్లా అరే ప్రార్థన చేసే ఆమె ప్రార్థన చేస్తాడు, ఏంది ఇంత కోపమా? దేవుని బిడ్డలారా, భర్త తిట్టినా ఒక మూలకు పోయి కూర్చోండి, భార్య తిట్టినా భర్తలారా ఒక మూలకు కూర్చోండి. మూలకు కూర్చోమంటే మూలకు కూర్చోకండి, ప్రార్థన చేయండి. అప్పుడు దేవుడు మీ కుటుంబంలో శాంతి సమాధానము ఇస్తాడు, దేవుడు ఆశీర్వదిస్తాడు. లాస్ట్ ఇక ముగించేస్తాను. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఆ విధంగా మనం దేవుని సన్నిధానంలో మరి ఉన్నట్లయితే దేవుడు అబ్రహామును దేవుడు ఆశీర్వదించినట్టు దేవుడు మనని ఆశీర్వదిస్తాడు. దేవుడు గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. అందుగురించే దేవుని యందు మనం మేలు కలగాలంటే, దేవుని చేత ఆశీర్వదింపబడాలంటే, దేవుని చేత దీవింపబడాలంటే, దేవుని చేత మనము మంచి ఆరోగ్యంగా ఉండాలంటే, మన పిల్లలు దీవింపబడాలి, మంచి చదువుకోవాలి, మంచి ఉద్యోగాలు, మన పిల్లలకు మంచి సంబంధాలు రావాలి, మనం మంచిగా ఇండ్లు కట్టుకోవాలి. అన్నీ కూడా దేవుని వాక్యంలో ఉన్నదండి. హల్లెలూయా. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి. అందుగురించి అబ్రహాము తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి బ్రతకాలనే కోరికతోని ఐగుప్తులో శారమ్మను అంటా ఉన్నాడు, నువ్వు నా చెల్లెవని నేను చెప్తాను, నీ వలన నాకు మేలు కలిగింది. మన వలన ఇతరులకు మేలే కలగాలి కానీ కీడు కలగొద్దు కదండి. ఎవరిని మనం కీడుగా మనం భావించొద్దు, శపించొద్దు. క్షమించు దేల్వా, ఆయనకు తెలియక మాట్లాడుతున్నాడు, ఆయన మనం క్షమించాలి. అప్పుడు నువ్వు క్షమింపబడతావు. అతని మీద కనికరించే గుణం ఉండాలి, అప్పుడు నువ్వు కర్ణింపబడతావు. దుఃఖపడ్డ వారిని ఓదార్చు నువ్వు, అప్పుడు నువ్వు ఓదార్చబడదు కదండి. దెబ్బకి దెబ్బ మనము తీయకూడదు. మన యేసయ్య నేర్పించింది తగ్గింపు, ఓర్పు, సహనం. ఆయన మేలులు, ఆ దేవాది దేవుని దగ్గర మేలు పొందాలంటే మనం ఏం చేయాలి? దేవుని యందు విశ్వాసము, దేవుని యందు యథార్థత, భయభక్తులు కలిగి ఆయన సన్నిధానంలో ఉంటే అబ్రహామును దేవుడు ఆశీర్వదించినట్టు దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు ఈ వాక్యం దీవించి ఆశీర్వదించును గాక.